తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రపంచ ప్రఖ్యాత దివ్యక్షేత్రంలో శ్రీవారి సేవ పేరుతో కోట్లాది భక్తులు విరాళాలు అందిస్తున్న ఈ పవిత్ర వేదికలో ఇటీవలి సంవత్సరాల్లో అవినీతి కేసులు వరుసగా బయటపడుతూ వ్యవస్థపై తీవ్రంగా నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా పట్టు వస్త్రాల కొనుగోలులో వెలుగులోకి వచ్చిన భారీ స్కామ్ టీటీడీ పరిపాలనపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. శ్రీవారి ఆలయంలో ఉన్నతాతిథులకు వీఐపీలకు ఉపయోగించే పట్టు వస్త్రాలు అత్యుత్తమ నాణ్యతతో ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ 2015 నుంచి 2025 వరకు 10 ఏళ్లుగా పాలిస్టర్ వంటి నాసిరకం వస్త్రాలను నిజమైన పట్టు వస్త్రాల పేరిట సరఫరా చేసినట్లు విజిలెన్స్ విభాగం వెల్లడించింది. అసలు ధర 100 నుంచి 400 మాత్రమే ఉండే వీటిని 1400కి సరఫరా చేయడంతో టీటీడీకి భారీ నష్టం, టెండర్దారుడికి 54 కోట్లకు పైగా అక్రమ లాభం చేరిందని తేలింది. కొనుగోలు ప్రక్రియలో కొందరు ఉద్యోగులు, అధికారుల సహకారంతో ఈ అవినీతి సాగిందని విచారణలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో కల్తీ నెయ్యి కేసు, పరకామణి కేసు, కొంతమంది సిబ్బంది చేత నిధుల చోరీ, టెండర్ గోల్మాల్ వంటి పాత వివాదాలు ఇంకా పరిష్కార దశలో లేకుండానే కొత్త స్కామ్ వెలుగు చూడటం టీటీడీ పరిపాలనపై తీవ్రమైన దుమారాన్ని లేపుతుంది. నెయ్యి స్కామ్లో A25 నుండి A36 వరకు ఉద్యోగులు తమ పదవులను దుర్వినియోగం చేసి కొనుగోలు విభాగంలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని సిట్ నివేదికలు పేర్కొనడం భక్తుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. మార్కెటింగ్, ఇంజనీరింగ్, క్యాటరింగ్, లా, వెల్ఫేర్ వంటి కీలక శాఖల్లో ఉన్నత హోదాలు ఖాళీగా ఉండటం, ఇన్ఛార్జ్ అధికారులతోనే వ్యవస్థ నడవటం వల్ల పర్యవేక్షణ బలహీనపడిందని నిపుణులు చెబుతున్నారు. శాశ్వత ఉద్యోగులు పదవీ విరమణలతో తగ్గిపోవడం, కొత్త నియామకాలు జరగకపోవడం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు లేకపోవడం ఉద్యోగుల్లో నిర్లక్ష్య ధోరణి పెంచుతుందని భక్తులు మండిపడుతున్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో శ్రీవారి సొమ్ము భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉండాల్సిన ఈ సమయంలో వరుసగా వెలుగులోకి వస్తున్న అవినీతి ఘటనలు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొనుగోలు వ్యవస్థల్లో పారదర్శకత పెంచి బాధ్యత గల అధికారులను నియమించి అవినీతిలో పాల్గొన్న వారిపై కఠిన శిక్షలు విధించాలని దేశవ్యాప్తంగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు.